హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ సింపుల్ డిజైన్ చెప్తున్నాను అనమాట. మీరు కావాలి అంటే ఇది నెక్ మొత్తం డ్రా చేసుకొని చేసుకోవచ్చు. నేను మాత్రం జస్ట్ ఇలా గీసుకోవాలి అని చెప్పి గీసి చూపిస్తున్నాను. ఈ డిజైన్ పూర్తిగా చూడండి చివరి వరకు. బార్డర్ అయితే నేను సింపుల్గా తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇలాగ షుగర్ బీట్స్ లైన్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే బార్డర్ కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు. జస్ట్ షుగర్ బీట్స్తో ఒక లైన్ వేసేసి అది మనకి జర్దోసితో అవుట్లైన్ ఇస్తే సరిపోతుంది. చూడండి, మనము అవుట్లైన్ బార్డర్ కుట్టుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చి నేనైతే ముత్యాలు యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బీట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 3mm బీట్స్ ముత్యాలు ఉంటాయి కదా, అవి వాడుకుంటే సరిపోతుంది. మీరు గోల్డ్ కలర్వి కావాలన్నా 3mm బీట్స్ తీసుకోండి. డిజైన్ అనేది 3mm బీట్స్కి అయితేనే హైలైట్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇలాగ తీసుకుని ఇటే కంటిన్యూ చేసేయచ్చు. లేదు అంటే ఎక్కడికక్కడ ఆ బీటు అలాగా మనము ముడి వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగ నేను గ్యాప్ చూడండి, మీకు గ్యాప్ ఇస్తూ ఎక్కడైతే మనము రౌండ్ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ కుడుతున్నాను. ఇలాగా చూడండి, ఇలాగా చూడండి. ఇలా ఫ్లవర్ కుట్టిన తర్వాత ఇక్కడ మనము షుగర్ బీట్స్ కావాలంటే షుగర్ బీట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే గ్లాస్ బీట్స్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. నేనైతే షుగర్ బీట్స్తో వేస్తున్నాను. చూడండి, ఇలాగా కుట్టిన తర్వాత మనకి చూడండి పక్కనే కుట్టకుండా కొంచెం ఖాళీది చూస్తున్నారు కదా, ఖాళీది ఇలాగా కొంచెం కుట్టిన తర్వాత ఈ బీట్ పెట్టుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ వదలాలి అక్కడ. మనం మళ్ళీ చుట్టూ కుడతాం కదా, అప్పటికి అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి ఇలాగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్యాప్ వదిలి ఇలా కుట్టి మనము ముడి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ షుగర్ బీట్స్తోనే లైన్ వేసుకుంటున్నాము. చూడండి, ఇలాగా షుగర్ బీట్స్తోనే లైన్ వేసుకున్నాక లీఫ్లు కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ వరకే ఆపేస్తున్నాను, లోపల వరకు కుట్టట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనము అక్కడ ముత్యాలు కుట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము జర్దోసితో లీవ్స్ కుడుతున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఇందులో జర్దోసి వాడుతున్నాం కాబట్టి లీఫ్లు కూడా జర్దోసితోనే కుట్టుకుంటున్నాము. చూస్తున్నారు కదా, కింద పైన ఖర్చు పెడితే సరిపోతుంది.
చూడండి, జర్దోసి తీసుకొని ఇలా ఎక్కించి ఇలా పైకి కుట్టాక చిన్న ఖర్చు కుట్టాలి. మళ్ళీ ఖాళీ థ్రెడ్ వెనక్కి తీసుకొని వచ్చి ఇలా కిందన మళ్ళీ చిన్నది ఖర్చు కుట్టాలన్నమాట. ఖర్చు కుడితేనే మీకు లీఫ్ అనేది కుట్టడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. లేకపోతే వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట థ్రెడ్. దానివల్ల మీకు అసలు లీఫ్ బాగా రాదు. ఒకవేళ మీరు మగ్గం వర్క్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్లో ప్లేలిస్ట్ ట్యాగ్ చేస్తాను, చూసి నేర్చుకోండి. చూడండి, ఇలాగ లీఫ్ కుట్టుకున్నాం కదా, ఇక్కడ ముడి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా లీఫ్ కుట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలాగా చూడండి, మనం ఇటు లీఫ్లో కుట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ముత్యాలు కుట్టడం చూపించాను కాబట్టి ఈ లైన్ ఇది కుట్టిన తర్వాత మళ్ళీ మీకు జర్దోసితో కుట్టడం చూపిస్తాను అన్నమాట. చూడండి, మనము మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ వచ్చేసి మనం మళ్ళీ చూడండి జర్దోసి తీసుకొని ఇలాగా చుట్టూ కుట్టుకుంటామన్నమాట. ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుంది. మీరు నెక్ల మీద సింపుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే నేను జర్దోసి లీఫ్లు కుట్టాను కదా, అక్కడ థ్రెడ్ లీఫ్లు అయినా కుట్టుకోవచ్చు. ఇలాగ నేను గీసినట్లు దగ్గరగా కుట్టారనుకోండి, ఇంకా బాగా హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది. దగ్గరగా ఇలా దగ్గర వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట.